నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా అసాధారణమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన ఆలోచనా విధానాన్ని ఒక రకంగా సవాలు చేసే కథ ఇది. హ్మ్. మనకు ఆధారం బౌద్ధ గ్రంథమైన మజ్జిమ నికాయ. అందులో చక్రవర్తి అనే ఒక ఆదర్శ చక్రవర్తి గురించి చెప్పబడింది. అవును. ఇంతకీ ఇందులో ఉన్న విచిత్రమేంటంటే, ఈ చక్రవర్తి ప్రపంచాన్ని జయిస్తాడు, కాని ఒక్క కత్తిగాటు లేకుండా. ఒక్క రక్తపు చుక్క కూడా చిందించకుండా. అదే. ఒక్క క్షణం ఆలోచిద్దాం. సైన్యం లేకుండా, యుద్ధం లేకుండా ప్రపంచాన్ని గెలవడం? అసలు సాధ్యమేనా? ఈ ఆలోచనే ఒక పజిల్లా ఉంది గదు. కేవలం ధర్మం, నీతి అనే ఆయుధాలతో ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించవచ్చో ఆ ఈ పురాతన కథలో ఏముందో లోతుగా చూద్దాం. అవును. ఇది కేవలం ఒక రాజు కథ కాదు. అధికారం యొక్క అసలు స్వభావం గురించిన ఒక తాత్విక చర్చ అన్నమాట. చక్రవర్తి అంటే చక్రాన్ని తిప్పేవాడు అని అర్థం. ఓ బౌద్ధంలో గౌతమ బుద్ధుడు ధర్మచక్రాన్ని తిప్పి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తారు. అలాగే ఈ చక్రవర్తి? ఈ చక్రవర్తి రాజ్యచక్రాన్ని తిప్పి లౌకిక ప్రపంచంలో ధర్మాన్ని స్థాపిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే బుద్ధుడికి లౌకిక ప్రతిరూపమితను. అంటే ఇది కేవలం పురాణగాథ కాదు. కాదు, ఇది ధార్మిక సార్వభౌమాధికారమంటే. హ్మ్, అంటే నైతికత ఆధారిత పాలన ఎలా ఉండాలనే దానికి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. సరే, అయితే ఆ కథ ఎలా మొదలవుతుందో చూద్దాం. ఒక పౌర్ణమి రోజు, అంటే 15వ ఉపవాస దినం. ఒక రాజు తలస్నానం చేసి తన రాజభవనంలోని పై అంతస్తులో ఉన్నాడు. హ్మ్, చాలా ప్రశాంతమైన వాతావరణం. అప్పుడు ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. 1000 ఆకులు, టైరు, నొగల, ఇలా అన్ని భాగాలతో సంపూర్ణంగా ఉన్న ఒక దివ్య చక్రరత్నం మెరుస్తూ అతనికి కనిపించింది. ఇక్కడ ప్రతి పదం చాలా ముఖ్యం. అతను ఉపవాస దినం నాడు అలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇది జరగడం. అవును, అంటే ఆ చక్రం యాదృచ్ఛికంగా రాలేదు. ఆ రాజు యొక్క నైతిక స్వచ్ఛత, అతని ధార్మిక జీవన విధానం ఒక అయస్కాంతంలా పనిచేసి ఆ దివ్య శక్తిని ఆకర్షించిందన్నమాట. అతను కేవలం పాలకుడు కాదు, ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత స్థితిలో ఉన్నాడని చెప్పడానిక. సరిగ్గా అదే. అంటే అధికారం అనేది అతను కోరుకుంటే వచ్చింది కాదు, అతని యోగ్యతకు అదే వెతుక్కుంటూ వచ్చింది. అంతే. ఆ చక్రాన్ని చూసిన రాజు ఇలా అనుకుంటాడు, ఇలాంటి దివ్యచక్రం కనిపిస్తే ఆ రాజు చక్రవర్తి అవుతాడని పెద్దలు చెప్పగా విన్నాను. అంటే నేను కూడా చక్రవర్తిని కాబోతున్నానా అని. అతనిలో ఆశ్చర్యముంది, కాని అహంకారం లేదు. నిజమే. ఇది యుద్ధం ద్వారానో కుట్రల ద్వారానో వచ్చే అధికారం కాదు కదా, ఒక వరంలా వచ్చింది. ఖచ్చితంగా. ఆ తర్వాత అతను చేసే పని కూడా చూడండి. అతను దాన్ని ఒక ఆయుధంగా చూడడు. తన ఆసనం నుండి లేచి ఒక చేతిలో నీటి పాత్రను తీసుకుని మరో చేతితో ఆ చక్రం మీద నీళ్లు చల్లుతాడు, ఒక అభిషేకంలాగా. ఓ. అలా చేస్తూ, ఓ మంచి చక్రమా ముందుకు సాగు, ఓ మంచి చక్రమా విజయం సాధించు అని చాలా గౌరవంగా ఆజ్ఞాపిస్తాడు. అంటే తన సంకల్పాన్ని ఆ దివ్యశక్తితో అనుసంధానిస్తున్నాడు. అవును, అతను ఆ చక్రానికి యజమానిగా కాకుండా దాని ఉద్దేశాన్ని నెరవేర్చే ఒక సాధనంగా తనను తాను చూసుకుంటున్నాడు. ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆ చక్రం కదలడం మొదలుపెడుతుంది. కాని రాజు దాన్ని నడిపించడు, అతను దాన్ని అనుసరిస్తాడు. అనుసరిస్తాడా? అవును, ఆ దివ్యచక్రం తూర్పు దిశగా దొర్లుతూ వెళ్తుంటే రాజు తన చతురంగ బలాలతో, ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాల్బలంతో దాని వెనకే వెళ్తాడు. ఒక్క నిమిషం. అంటే పాలకుడే ధర్మానికి బద్ధుడు అన్మాట. అదే, ఇది రాచరిక వ్యవస్థకే ఒక పెద్ద సవాలు కదా. మీరు చాలా ముఖ్యమైన పాయింట్ పట్టుకున్నారు. ఇది పరిపాలన తత్వశాస్త్రంలోనే ఒక విప్లవాత్మకమైన ఆలోచన. సాధారణంగా రాజు చట్టాన్ని సృష్టిస్తాడు, కాని ఇక్కడ రాజే ఒక ఉన్నతమైన నైతిక చట్టానికి అంటే ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. ధర్మమే అతనికి మార్గం చూపిస్తోంది. అవును. అతను ఆదర్శ పాలకుడు మాత్రమే కాదు, ఆదర్శ అనుచరుడు కూడా. కాని నాకో ప్రశ్న. అంతా అహింస, ధర్మం అంటున్నప్పుడు ఈ చతురంగ బలాలను వెంట తీసుకెళ్లడం దేనికి? మంచి ప్రశ్న. అది చూసేవాళ్లకు ఒక రకమైన పరోక్ష హెచ్చరికలా అనిపించదా? మాతో పెట్టుకోవద్దు అని చెప్పడానికా? ఇది చాలామందికొచ్చే సందేహమే. కాని అది హెచ్చరిక కాదు, ఒక శక్తివంతమైన సందేశం. సందేశమా? అవును. ఆ సైన్యం యుద్ధం చేయడానికి కాదు, అది ఒక ఉత్సవ సప్రబంధం. దాని ఉనికి ద్వారా చక్రవర్తి ఏం చెప్తున్నారంటే, చూడండి, మిమ్మల్ని బలంతో ఓడించే శక్తి మాకుంది, మా దగ్గర సైన్యముంది, కాని మేము ఆ మార్గాన్ని ఎంచుకోవడం లేదు. మేము ధర్మ మార్గాన్ని ఎంచుకుంటున్నామని. సరిగ్గా అదే.
ఇది బలహీనత కాదు, ఆత్మ నిగ్రహం. తమ నైతిక బలం మీద ఉన్న అపారమైన విశ్వాసాన్నిది ప్రదర్శిస్తుంది. వావ్! ఆ కోణంలో ఆలోచిస్తే అద్భుతంగా ఉంది. సరే, ఈ సైన్యం చక్రంతో కలిసి వాళ్ళు తూర్పు దేశానికి చేరుకున్నారు. మరి అక్కడి శత్రురాజుల స్పందన? యుద్ధానికి సిద్ధపడ్డారా? అదే అసలైన మలుపు. వాళ్ళు కత్తులు దూయలేదు, కోట తొలుపులు మూసుకోలేదు. మరేం చేశారు? బదులుగా ఆ రాజులు చక్రవర్తి దగ్గరకు వచ్చి చేతులు జోడించి నమస్కరించి ఇలా అంటారు: ఓ మహారాజా, మీకు స్వాగతం. ఈ రాజ్యం మీదే. మాకు ఆజ్ఞాపించండి, మాకు సలహా ఇవ్వండి. వాళ్ళు మేము ఓడిపోయాం అని అనడం లేదు. అనడం లేదు, మాకు మార్గం చూపండి అని అడుగుతున్నారు. అంటే ఇది లొంగుబాటు కాదు, ఒక రకమైన అనుసరణ. వాళ్లను జయించింది చక్రవర్తి సైన్యం కాదు, అతని ధర్మం, అతని కీర్తి. అవును. ఇక్కడ విజయం అనే పదానికే కొత్త అర్థం వస్తోంది. ఇది ఆయుధాల విజయం కాదు, ఆదర్శాల విజయం. సరిగ్గా చెప్పారు. సాధారణంగా చరిత్రలో విజయాలు అంటే రక్తం, పన్నులు, బానిసత్వం. కాని ఇక్కడ అలాంటివేమీ లేవు. ఇది పూర్తిగా నైతిక ఆధిపత్యం. ఎదుటి రాజులు ఓడిపోలేదు, వాళ్ళు ఒక ఉన్నతమైన వ్యవస్థలో స్వచ్ఛందంగా భాగమవుతున్నారు. ఇప్పుడసలు ఘట్టానికొద్దాం. ఆ రాజులు లొంగిపోయాక చక్రవర్తి వాళ్ళని ఏమడిగాడు? బంగారం, భూమి, కప్పం. ఏమీ అడగలేదు. అదే ఈ కథలోని అత్యంత కీలకమైన అంశం. ఏమీ అడగలేదా? లేదు. అతను వాళ్ల సింహాసనాలను లాక్కోలేదు, వాళ్ల సంపదను దోచుకోలేదు. బదులుగా అతనొక అసాధారణమైన డిమాండ్ చేశాడు. అదేంటది? నైతిక ప్రవర్తన. అతను వాళ్లకు 5 సూత్రాలనిచ్చి వాటిని తమ దేశ చట్టాలుగా చేసుకోవాలని ఆదేశించాడు. ఆ 5 సూత్రాలు? బౌద్ధంలో పంచశీల అంటాం గదా మనం, అవేనా? అవును, అవే. చాలా సరళంగా కాని చాలా శక్తివంతంగా ఉంటాయి. 1. ప్రాణహాని చెయ్యవద్దు. 2. ఇవ్వనిది తీసుకోవద్దు, అంటే దొంగతనం చెయ్యవద్దు. 3. లైంగిక దుష్ప్రవర్తనలో పాల్గొనవద్దు. 4. అబద్ధాలు చెప్పవద్దు. 5. మత్తు పానీయాలు సేవించి స్పృహ కోల్పోవద్దు. అంతే. ఇవి కేవలం వ్యక్తిగత నియమాల్లా ఉన్నాయి, కానీ దేశ చట్టాలుగా మార్చమంటున్నాడు. అంటే పరిపాలనా పునాదుల్నే మార్చేస్తున్నాడు. అవును. దీని వెనక ఉన్న ఆలోచనను గమనించండి. ఒక రాజ్యం యొక్క స్థిరత్వం, శ్రేయస్సు సైనిక బలం మీద కాదు, ప్రజల నైతిక ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అంతే. ఈ 5 సూత్రాలు సమాజంలో నమ్మకాన్ని, భద్రతలు సృష్టిస్తాయి. మనం ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఇది సోషల్ క్యాపిటల్ నిర్మించడం లాంటిది. ప్రజల మధ్య నమ్మకం, నీతి ఉన్నప్పుడు ఆ సమాజం సహజంగానే అభివృద్ధి చెందుతుంది. చక్రవర్తి ఆయుధాలతో శాంతిని స్థాపించడం లేదు, నైతికతతో శాంతికి పునాదులు వేస్తున్నాడు. అంతేకాదు, ఆ తర్వాత అతను చెప్పిన మాట ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏంటది? మీరు మీ అలవాటైన సుఖాలను ఆనందించండి అని చెబుతాడు. ఇది వినడానికి చిన్న వాక్యంలా ఉన్నా దీనిలో చాలా లోతైన అర్థముంది కదా. నిజమే. అంటే మీరు ఈ నైతిక చట్రంలో ఉన్నంతకాలం మీ సంస్కృతిని, మీ ఆచారాలను, మీ సింహాసనాలను మీరే ఉంచుకోవచ్చు. మేము మీపై మా సంస్కృతిని రుద్దము అనే హామీ ఇస్తున్నాడు. ఇది బలవంతపు మార్పిడి కాదు, వైవిధ్యాన్ని గౌరవించడం. సరిగ్గా. ఇది బలవంతపు ఏకీకరణకు బదులుగా స్వచ్ఛంద ఐక్యత. ఒకే నైతిక నియమావళి కింద అనేక సంస్కృతులు కలిసి జీవించడం. నేటి ప్రపంచంలో మనం చూస్తున్న సాంస్కృతిక ఘర్షణలకు ఇది వేల సంవత్సరాల క్రితమే ఒక పరిష్కారం చూపించిందన్నమాట. అవును. సరే, తూర్పు దిశలో ధర్మాన్ని స్థాపించిన తర్వాత ఆ చక్రం యొక్క ప్రయాణం ఆగిపోలేదు. అది తూర్పు సముద్రంలో మునిగి మళ్లీ పైకి లేచి దక్షిణ దిశగా ప్రయాణించడం మొదలుపెట్టింది. ఇక్కడ సముద్రంలో మునిగి లేవడం అనేది ఒక బలమైన ప్రతీక. ఆనాటి ప్రపంచంలో సముద్రం అంటే తెలిసిన ప్రపంచానికి హద్దు. లో మునిగి తిరిగి రావడమంటే ఈ నైతిక చట్టం యొక్క అధికారం సార్వత్రికమైనదని చెప్పడం. దానికి ఎలాంటి భౌగోళిక సరిహద్దులు, జాతి, భాషా భేదాలు లేవని. దాని ప్రభావం విశ్వవ్యాప్తమని. అంతే. దక్షిణ దేశంలో కూడా అదే పునరావృతమైంది. అక్కడి రాజులు కూడా చక్రవర్తి ధర్మానికి తలవంచారు. ఆ తర్వాత చక్రం పశ్చిమ సముద్రంలో మునిగి లేచి పశ్చిమ దేశాల వైపు వెళ్ళింది. అక్కడా అదే దృశ్యం. చివరికి ఉత్తర దిశగా ప్రయాణించి భూమండలం నలుమూలలా ధర్మాన్ని స్థాపించింది. ఈ పునరావృతం కథలో చాలా ముఖ్యం. ఇది చక్రవర్తి విజయం యాదృచ్ఛికం కాదని, అతని నైతిక సూత్రం విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైనదని నిరూపిస్తుంది. ఖచ్చితంగా. ప్రేమ, కరుణ, అహింస, నిజాయితీ వంటి విలువలకు ఎక్కడా వ్యతిరేకత ఉండదు కదా. అందుకే ప్రతిచోట అతనికి స్వాగతం లభించింది. అలా ప్రపంచమంతటా ధర్మ విజయం సాధించిన తర్వాత
ఆ దివ్యచక్రం తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించిన రాజధానికి వస్తుంది. ఇక్కడ కథకు ఒక అందమైన ముగింపుంటుంది. అవును. ఆ చక్రం తిరిగి వచ్చి రాజుగారి అంతఃపురం యొక్క ప్రధాన ద్వారం వద్ద గాలిలో నిలిచిపోతుంది. ఒక అలంకారంగా. ఒక అలంకారంగా, ఒక శాశ్వత చిహ్నంగా మారిపోతుంది. దీని అర్థమేంటంటే ఆ రాజ్యంలో ఇప్పుడు న్యాయం, ధర్మం అనేవి ఒక శాశ్వతమైన, స్థిరమైన పునాది మీద ఏర్పడ్డాయి. ఆ చక్రం ఇప్పుడు ఒక ఆయుధం కాదు. కాదు. అది నిత్యం రాజుకు, ప్రజలకు ధర్మాన్ని గుర్తుచేసే ఒక న్యాయసూత్రం. అధికారం ఇప్పుడు పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ధర్మం ఆధారంగా నడుస్తుందని చెప్పే ఒక బహిరంగ ప్రకటన అది. అద్భుతం. మనమీరోజు ఒక అసాధారణమైన పాలకుడి కథను విన్నాం. అతని విజయం ఆయుధాలతో కాదు, ఆదర్శాలతో సాధ్యమైంది. అతని అధికారం బలంతో కాదు, నైతిక స్వచ్ఛతతో వచ్చింది. ఇంతకే ఈ మొత్తం కథ ద్వారా మనం గ్రహించాల్సిన అసలైన నీతి ఏమిటి? ఈ కథ యొక్క అంతిమ విజయం ఇతర ప్రజలపై సాధించిన విజయం కాదు. మరి దేనిపై? పాలకుడు సంపూర్ణంగా నైతికంగా, ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ప్రపంచం స్వచ్ఛందంగా అతని మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడుతుంది. భౌతిక విజయం కంటే నైతిక విజయానికి ప్రాధాన్యత. అవును. ఆధునిక రాజకీయాల్లో మనం సాఫ్ట్ పవర్ అనే పదం వాడుతుంటాం. అంటే సైనిక బలంతో కాకుండా మీ సంస్కృతి విలువలతో ఇతరులను ఆకర్షించడం. సరిగ్గా అదే. ఈ చక్రవర్తి కథ వేల సంవత్సరాల క్రితమే ఈ సాఫ్ట్ పవర్ యొక్క అంతిమ రూపాన్ని మనకు చూపించింది. నిజమే. అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత హింసను విడిచిపెట్టి ధర్మ మార్గాన్ని అనుసరించడం బహుశా ఈ ఆదర్శానికి చరిత్రలో మనకు కనిపించే ఎక్కువ దగ్గర ఉదాహరణేమో. ఖచ్చితంగా. అశోకుడు ఈ చక్రవర్తి ఆదర్శంతో ఎంతగానో ప్రభావితమయ్యాడు. అయితే చక్రవర్తి కథలో హింసకు తావేలేదు. అతను మొదట్నుంచీ ధర్మ మార్గంలోనే ఉన్నాడు. అది కథను మరింత ఆదర్శవంతంగా చేస్తుంది. అవును. ఇది మనకు ఒక ప్రశ్నను మిగులుస్తోంది. ఇది కేవలం ఒక ఆదర్శమా, లేక ఆచరణ సాధ్యమేనా? ముగింపుగా మన శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్న ఇదే. ఈ పురాతన బౌద్ధ గ్రంథం నాయకత్వం మరియు అధికారం గురించి మన ఆధునిక ఆలోచనలకు ఏ సవాలు విసురుతోంది? మనం తరచుగా అధికారాన్ని బలం, ఆధిపత్యం, నియంత్రణతో ముడిపెడతాం. కాని ఈ కథ మనకొక ప్రత్యామ్నాయాన్ని చూపిస్తోంది. నిజమైన, శాశ్వతమైన ప్రభావం ఇతరులను బలవంతం చేయడం నుండి వస్తుందా, లేక మన ప్రవర్తన ద్వారా ఇతరులను ప్రేరేపించడం నుండి వస్తుందా? ఆలోచించండి.